శ్రీకాకుళం జిల్లా వైసీపీలో ఆయన సీనియర్ లీడర్. కొన్ని రోజులుగా వైఎస్ జగన్ తీరుపై పార్టీకి దూరమయ్యారు. ఏడాది కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా జనంలోకి వచ్చేశారు. ఆయన రాక వెనుక బలమైన కారణమే ఉందా? అందుకే ఆయన మరోసారి జనం బాట పడుతూ జగన్కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారా? మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. సిక్కలు పాలిటిక్స్ లో ఆయన చాలా సీనియర్ లీడర్. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆయన సైలెంట్ అయ్యారు. ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకునే క్రమంలోనే ఆముదాల వలసన ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తమ్మినేనిని తప్పించిన వైఎస్ జగన్ అక్కడ వైసీపీ మరో లీడర్ చింతాడ రవికుమార్ కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దాంతో మరింత నారాజైన తమ్మినేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు తమ్మినేని మళ్లీ యాక్టివ్ అయ్యారు. కూటమి సర్కార్ తీరును నిత్యం ఎండగడుతున్నారు. అయితే తమ్మినేని తీరు చూసిన వైసీపీ నేతలే ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారట. అయితే ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న తమ్మినేని ఇప్పుడెందుకు మళ్లీ యాక్టివ్ అయ్యారని ఆరా తీస్తే ఇందులో పెద్ద కథే ఉందని తెలుసుకుని షాక్ అవుతున్నట్టు తెలుస్తుంది. రోజుల క్రితం వరకు ఆముదాల వలసలో తమ్మినేని సైలెంట్ కావడం చింతాడకు అడ్వాంటేజ్ గా మారింది. నియోజకవర్గంలో చింతాడ ఆధ్వర్యంలోనే వైసీపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దాంతో ఆముదాల వలసలో వైసీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవికుమార్ అన్నట్టుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకవర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా తమ్మినేనిని అప్పుడప్పుడు కనిపించినా సొంత నియోజకవర్గం ఆముదాల వలసలోని కార్యక్రమాలతో మాత్రం తనకు సంబంధం లేనట్టుగా ఉండేవారు. అయితే సడన్ గా రేసులోకి వచ్చేశారు తమ్మినేని సీతారాం. నియోజకవర్గంలో వరుస కార్యక్రమాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన వారికి ఆముదాల వలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపినా ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ఆర్ జయంతిని కూడా ఒక రేంజ్ లో జరిపించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్ లో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తుంటే తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆ తర్వాత ఆముదాల వలసలో పాతూరు కొత్త వలసలో పర్యటించారు మాజీ స్పీకర్ తమ్మినేని. అక్కడ అక్రమంగా కొనసాగుతున్న ఇసుక ర్యాంపులను ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ఇసుక మాఫియా దాడిలో గాయపడిన బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అనధికారికంగా ఏర్పాటైన ఇసుక ర్యాంపుల వెనుక కూటమి పార్టీలకు చెందిన ప్రముఖుల ప్రమేయం ఉందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆరోపించారు. అటు నాగావళి నదీ తీరంలో ప్రవహిస్తున్న నీటిని ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలకు త్రాగునీటి వనరుగా ఉండడంతో ఇలాంటి తవ్వకాలు ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం మొద్దునిద్ర నుండి లేచి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనధికారికంగా ఇసుక తరలింపును వెంటనే అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధ్యత గల వ్యక్తిగా ప్రశ్నిస్తున్నాను. ఇవేం పనులేవి? ఇంతమందిని అరెస్ట్ చేశారు. 30-40 మంది లీడర్స్ అరెస్ట్ చేశారు. 2066 కేసులు పెట్టి 500 మందిని అరెస్ట్ చేశారు. ఎక్కడికి వెళ్తోంది ప్రభుత్వం? ఏం చేస్తుంది? ఎమర్జెన్సీ రోజుల్లో కూడా ఇంత అరాచకత్వం ఎప్పుడు జరగలేదండి. ఏది ఏమైనా మాజీ మంత్రి తమ్మినేని సీతారాం వారసుడి కోసమే జనంలోకి వస్తున్నారన్న టాక్ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో తన కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం తమ్మినేని స్పీడ్ చూసిన సొంత పార్టీ లీడర్లు ఆయన దూకుడు చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ వైసీపీ హైకమాండ్ మాత్రం ఈ విషయంలో టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా చింతాడ రవికుమార్ ని ప్రకటించినప్పటికీ పేరాడ తిలక్ ను ఆముదాల వలస భవిష్యత్ లీడర్ గా జగన్ భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఇన్నాళ్ళు చింతాడతోనే టెన్షన్ పడినా తమ్మినేని ఇప్పుడు పేరాడ తిలక్ వస్తున్నారనే సమాచారంతో అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. అందుకే ఆయన కొడుకుకు సీటు సంపాదించి ఆముదాల వలసలో పట్టు కోల్పోకుండా ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. మొత్తంగా తమ్మినేని యాక్టివ్ కావడంతో వర్గ పోరు ఎక్కడ పెరుగుతుందోనని వైసీపీ అధిష్టానం తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది.